ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి కనుక అధికారం ఇస్తే పశ్చిమ బెంగాల్ తీసుకెళ్ళి బంగ్లాదేశ్లో కలిపేస్తారేమో. లేకపోతే ఒకవేళ ఇక్కడ ఓడిపోతే బంగ్లాదేశ్లో కలిపేయాలి పశ్చిమ బెంగాల్ అని బంగ్లాదేశ్ వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేస్తారు. ఏ స్థాయికి దిగజారంటే బంగ్లాదేశీయుల్ని భారతదేశంలోకి ఆహ్వానించి వాళ్ళకేమో పౌరసత్వాలు ఇస్తూ అదే సందర్భంలో భారతీయులైనటువంటి వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడుల్ని సమర్థిస్తూ అక్కడ ముస్లిం ఓట్ పోలరైజేషన్తో అధికారంలోకి వస్తూ ఇప్పుడు చివరికి వేర్వేరు జెండాలు ఉంటే తప్పేంటి, వేర్వేరు ప్రధానమంత్రులు ఉంటే తప్పేంటి అనే స్థాయికి దిగజారిపోయారు. దీని మీదనే నిన్న పార్లమెంట్లో సీరియస్ అయింది. ఒకే పతాకం అంటే ఒకే జాతీయ పతాకం, ఒక భారతీయ జనతా పార్టీ పతాకం, ఒకే పతాకం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యం అనే భావన రాజకీయ నినాదం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఆ భావనను బీజేపీ పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఆ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్ ఆ విధానాన్ని అమలు చేశామన్నారు. ఒకే పతాకం, ఒకే ప్రధానమంత్రి, ఒకే రాజ్యాంగం అనేది రాజకీయ నినాదం అంటూ టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ లోక్సభలో విమర్శించి దీని మీద అమిత్ షా స్పందిస్తూ ఇది అంటే వాడికి సిగ్గుండాలి కదా, అంటే ఒకే దేశంలో రెండు పతాకాలు ఉంటాయా, అంటే వేరే జెండా కూడా వేరే దేశపు జెండా కూడా పెడతారా, లేదా ఒకే దేశంలో ఇద్దరు ప్రధానమంత్రులు కావాలా, అంటే బెంగాల్ ప్రధానమంత్రిగా ఏమన్నా మమతా బెనర్జీని పెట్టాలా? సిగ్గు శరం లేని దేశద్రోహులు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ నడిపిస్తున్నారు.